హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. టుడే మన రెసిపీ నోరూరించే నెత్తళ్ళు ఎగ్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రైస్లో అయితే సూపర్ కాంబినేషన్. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెంకు తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పాన్లోకి 1 కప్ ఆఫ్ నెత్తళ్ళు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా నెత్తల నుంచి ఎలా పొగలు వస్తున్నాయో, అలా అంత బాగా ఫ్రై అవ్వాలండి. ఈ టైంలోనే గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడి నీళ్ళను యాడ్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో కలపడం వల్ల నెత్తలకి ఉండే మురికి, ఇసుక వంటివి పోతాయి. నెక్స్ట్ వీటిని చల్లని నీటిలో ట్రాన్స్ఫర్ చేసి చల్లనీళ్ళలో 3-4 టైమ్స్ కడుక్కుంటే నెత్తలకి ఇసుక అనేది ఏం ఉండక నీట్గా క్లీన్ అవుతుంది. నెత్తలు బాగా క్లీన్ చేయకపోతే ఎంత బాగా వండినా వేస్ట్ అయి నోటికి ఇసుక తగులుతూ ఉంటుంది. సో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపుని యాడ్ చేసి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా మంచి కలర్లో ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఆవాలు, జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లో టర్న్ అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులో టమాటాని వేసి ఫ్రై చేసుకుందాం. టొమాటో బాగా ఫ్రై అయ్యాక అందులో చిటికెడు పసుపుని, తగినంత కారాన్ని, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నెత్తళ్ళు ఎగ్స్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. చూడండి, ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా. ఇదే టైంలో సాల్ట్, కారం అన్నీ సరిపోయే లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ ఇలా దగ్గర పడ్డాక ఇందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా నెత్తళ్ళు ఎగ్ కర్రీ రెడీ. ఓన్లీ నెత్తళ్ళు కంటే ఎగ్ వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.